VFM న్యూస్ కి స్వాగతం. 2024లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ VIAS పిలుపునిచ్చారు. వజ్రకరూరు మండలం కొనకండ్ల గ్రామంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా జాయింట్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్, SHO తదితర అధికారులంతా అందుబాటులో ఉంటారని, వారి దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లా యంత్రాంగానికి కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నా, బెదిరింపులకు పాల్పడినా తహసీల్దార్, RO దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి పారదర్శకంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో RDO వి శ్రీనివాసులు రెడ్డి, BSF అసిస్టెంట్ కమాండెంట్ శ్యామ్ సుందర్ సైని, DSP శివభాస్కర్ రెడ్డి, CI రవికుమార్, తహసీల్దార్, MPDO పాల్గొన్నారు. కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు BSF నుంచి. మేము ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఆరుగా ఉన్నాము ఎన్నికల ప్రక్రియలో. తహసీల్దార్ గారు ఉన్నారు, కమాండెంట్ గారు ఉన్నారు BSF నుంచి. సో ఈ ఊర్లో ఉన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరి ద్వారా ఓటు వేయాలి. ఏమి లాంఛన్ లేకుండా, తాగు లేకుండా, ఏమి ప్రెషర్ లేకుండా ఓటు వేయాలి. డబ్బు కానీ, సారీ కానీ మా ఊళ్ళో ఒత్తిడి ఉంది. వాడు బయట వచ్చి ఓటు వేయడానికి ఓటు వేయొచ్చా వేయలేరా నాకు తెలీదు అని వాడు ఎవరైనా ఉన్నారా? మొత్తం మన జిల్లా యంత్రాంగం, పోలీసు మన రాష్ట్ర పోలీస్ అయితే కాకుండా BSF నుంచి కూడా ఒక కంపెనీ వచ్చింది మా జిల్లానికి. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎన్నికల్ని ప్రశాంతంగా దీనికి మీ అందరి యొక్క కోఆపరేషన్ చాలా బాగుంది. ఎక్కడైనా అలాంటి వాళ్ళ యొక్క చిన్న గుంపు కానీ ఇది కానీ ఓటు వేయలేకపోతున్నారు, భయంలో ఉన్నారు, ఏదైనా ఎవరు ప్రశ్నిస్తున్నారు అంటే వెంటనే మీరు మా తహసీల్దార్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వెంటనే స్పందన రాకపోతే మన RO గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా మీకు నంబర్ చాలా తొందరగా పారదర్శకంగా ఉంటాము. మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ చాలా పీస్ఫుల్గా అంటే ప్రశాంతంగా ఎన్నికలు జిల్లాలో జరుపుకుంటామని కోరుతున్నాను. ఏం పని చేస్తాడు? నేను జిల్లా కలెక్టర్ అనంతపురం. మీ ఇద్దరిది ఓటు ఉన్నాయా? ఓటర్ చెక్ చేశారా? జాబితాలు కూడా చెక్ చేశారా? ఓటర్ల జాబితాలో మీ పేరు చెక్ చేశారమ్మా? ఓకే. సో మీరు నిర్భయంగా వచ్చి ఓటు వేయగలుగుతారని నమ్మకం మీకుందా? తహసీల్దార్ కావచ్చు, మన SHO కావచ్చు, మన RO గారు కూడా ఉన్నారు, ఈయన జాయింట్ కలెక్టర్ కూడా. ఇక్కడ ఎవరైనా మీకు బెదిరించడం కానీ అట్లా ఏమైనా ఉందా? అలా ఏమున్నా సరే మన తహసీల్దారు, తర్వాత SHO ఉండొచ్చు, వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తీసుకురండి, వెంటనే దాన్ని స్పందిస్తాం. ఓకే, మీరొక్కటే కాదు, ఇంకెవరైనా మీ ఊర్లో ఉన్నా దయచేసి తెలియజేయండి. జిల్లా యంత్రాంగంకి మీరు ఇమ్మీడియట్గా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సహాయం కూడా ఉండొచ్చు. అలాంటి సహాయాలు ఉంటే కూడా మీరు మమ్మల్ని అడగమని కోరుతున్నాం. ఎక్కడ కూడా గొడవలు జరిగిపోయే ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు చెప్పాలి. ఎవరిని కూడా వదిలిపెట్టాము. అలాగే అందరూ కూడా స్వచ్ఛంగా ఓటు వినియోగించే కార్యక్రమం చేయాలి. పిల్లలు కూడా ఉన్నారమ్మా? పిల్లలు ఉన్నారా? పిల్లలకి ఓటు ఉన్నాయా లేదా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇద్దరు, నలుగురు మంది. నలుగురు ఓటు ఉందా? వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, వస్తారు ఇక్కడికి. ఏ రోజు ఉంది ఓటింగ్? మనకి తారీఖు ఏంటి? 13 మే మన జిల్లాలో, రాబోయే జిల్లాలో 13 తారీఖు. ఎవరితో డబ్బు తీసుకోకూడదు, సారీ ఏం తీసుకోకూడదు. మీ ఇష్టమైన గుర్తులను ఓటు ఇవ్వాలి ద్వారా. ఓకే.